హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ ఫ్రీ క్రియేషన్. రెగ్యులర్‌గా చేసే మూవీ స్టోరీస్‌తో పాటు మీకోసం, ఫిల్మ్ లవర్స్ కోసం యూట్యూబ్‌లో, తెలుగులో అందుబాటులో ఉన్నటువంటి హాలీవుడ్ సినిమాలను మీకు పరిచయం చేస్తున్నాను. అవేంటో తెలుసుకుందాం ఇప్పుడు. లిస్ట్‌లో ఉన్న ఫస్ట్ మూవీ 'ఫిఫ్త్ ఎలిమెంట్'. ఇది 1997లో రిలీజ్ అయినటువంటి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ. కథేంటంటే భవిష్యత్తులో భూమి అంతమైపోతుంది. భూమిని కాపాడటం కోసం ఏలియన్స్ ఒక ఆయుధాన్ని దాచి ఉంచారు. అది భూమిలో ఎక్కడో కనిపించకుండా పోయింది. ఇప్పుడు ప్రెజెంట్ డేలో జరిగేటువంటి స్టోరీ ఏంటంటే ఏలియన్స్ భూమి మీదకొచ్చాయి. భూమి ఇక కొన్నాళ్ళలో అంతం కాబోతుందనమాట. ల్యాబ్‌లో రీక్రియేట్ చేయబడినటువంటి ఒక అమ్మాయి అంటే ఏఐ అమ్మాయి అనమాట. ఆమెతో పాటు హీరో భూమిని కాపాడడం కోసం ఏం చేశారు? చివరికి ఏమైందన్నదే ఈ సినిమా మిగిలిన కథ. 1997లోనే చాలా అడ్వాన్స్డ్‌గా వీఎఫ్ఎక్స్‌తో సినిమా తీశారనమాట. టెక్నికల్‌గా బాగా సౌండ్ ఉంటుందనమాట. సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనం అలా కన్నార్పకుండా నెక్స్ట్ ఏం జరగబోతున్నట్టుగా ఉంటుంది సినిమా. మీరు తప్పకుండా చూడాల్సిన సినిమా. అంటే సైన్స్ ఫిక్షన్ ఇష్టపడేటువంటి వాళ్ళు ఈ సినిమాని తప్పకుండా చూడవలసినటువంటి సినిమా అని నేను ఖచ్చితంగా చెప్పగలను. సో, దీనికి ఐఎండీబీ రేటింగు 7.6/10. నెక్స్ట్ మూవీ 'చైనీస్ జోడియా'. ఇది 2012లో రిలీజ్ అయింది. ఇందులో జాకీ చాన్ నటించాడు. ఇక మీకు కామెడీకి, అడ్వెంచరస్‌కి, యాక్షన్స్‌కి తిరుగు ఉండదనమాట. ఇంక చెప్పక్కర్లేదు. ఇందులో జాకీ చాన్‌ది ఒక ట్రెజర్ హంటర్ క్యారెక్టర్. చైనా యొక్క ట్రెడిషనల్ యానిమల్ యొక్క తలకాయలు 12 ఉంటాయి. అవి వారిలో కనిపించకుండా మాయమైపోయాయి. ఆ 12 తలకాయలని వెతకడం కోసం తిరిగి ఆ గవర్నమెంట్‌కి అప్పచెప్పడం కోసం మన జాకీ చాన్ గారు తన టీమ్‌తో రంగంలోకి దిగుతారు. ఇక జాకీ చాన్ గారు ఇక నవ్వించి, కవ్వించి, ఫైట్‌లు చేసి, అడ్వెంచర్ చేసి, గాయాలు చేసుకొని మరీ టాస్క్ ఎలా ఫినిష్ చేశారన్నదే ఈ సినిమా అనమాట. చాలా అద్భుతంగా ఉంటదనమాట సినిమా. అంటే యాక్షన్ లవర్స్‌కి, జాకీ చాన్ లవర్స్‌కి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేటువంటి సినిమా అని చెప్పగలను. దీనికి ఐఎండీబీ రేటింగు 7/10. నెక్స్ట్ మూడో సినిమా 'మిడ్ నైట్'. ఇది 2021లో రిలీజ్ అయినటువంటి కొరియన్ థ్రిల్లర్ మూవీ అనమాట. స్టోరీ లైన్ ఏంటంటే హీరోయిన్‌కి వినబడదు, మాటలు రావు. ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్తున్న ఆమెకు ఒక సీరియల్ కిల్లర్ ఎవరో అమ్మాయిని దారుణంగా చంపుతుండడం చూస్తుంది. ఆ అమ్మాయి చూసిన విషయాన్ని చూసిన కిల్లరు నెక్స్ట్ టార్గెట్ హీరోయిన్‌నే పెట్టుకుంటాడు. ఆమెని చంపడం కోసం వెనకబడతాడు. మాటలు రాని వినిపించని ఆ హీరోయిన్ ఆ సీరియల్ కిల్లర్ నుంచి ఎలా తప్పించుకుంటుందనేదే సినిమా. ఒకే నైట్‌లో సినిమా మొత్తం జరుగుతుందండి. నాన్ స్టాప్‌గా ఎంగేజింగ్‌గా ఉండే థ్రిల్లింగ్ సినిమా అనమాట ఇది. కొరియన్ వాళ్ళ సినిమా అంటే ఇంక చెప్పాల్సిందే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇందులో బ్రేకులొచ్చి, యాడ్‌లొచ్చినా కూడా మనం ఇరిటేట్ అయ్యేటువంటి రేంజ్‌కి ఇన్వాల్వ్ అయ్యి చూడగలుగుతాం. డోంట్ మిస్ ఇట్ అండి. యూట్యూబ్‌లో తెలుగులో అవైలబుల్‌గా ఉందనమాట. దీనికి ఐఎండీబీ రేటింగ్ 6.5/10. నెక్స్ట్ మూవీ 'హోమ్ ఫ్రంట్'. 2013 రిలీజ్ అయినటువంటి యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో రియల్ యాక్షన్ హీరో జేసన్ స్టేథమ్ గారు నటించారు. ఈయన డీఈఏ ఏజెంట్. అండర్ కవర్‌లో ఉండి ఆ డ్రగ్ లార్డ్‌ని పట్టిస్తాడనమాట. ఇప్పుడు ఆ డ్రగ్ గ్యాంగ్‌స్టరు హీరోని, ఆ ఫ్యామిలీని రివెంజ్ తీసుకోకుండా వదలనని ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడు హీరో తన ఫ్యామిలీని రిస్క్‌లో పెట్టకూడదని చెప్పేసి తన కూతురుతో వేరే టౌన్‌లో హైడ్ అవుతాడు. తన ఐడెంటిటీ అన్నీ మార్చుకుంటాడనమాట. కానీ కూతురు చేసినటువంటి చిన్న పొరపాటు వల్ల ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటాడు. తను ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ప్రాబ్లమ్‌లో పడతాడు. స్టోరీ మామూలుగా ఉన్న యాక్షన్ సీక్వెన్స్‌లు మాత్రం అదిరిపోయేలా ఉంటాయన్నమాట. యాక్షన్ లవర్స్, జేసన్ స్టేథమ్ అభిమానులు ఇష్టపడేటువంటి సినిమా ఇది. తెలుగులో ఉంది. ఒక లుక్ ఎయండి. దీనికి ఐఎండీబీ రేటింగ్ 6.5/10. నెక్స్ట్ మూవీ అనమాట. లాస్ట్ మూవీ, ఐదో మూవీ 'ద పవర్'. 2021లో రిలీజ్ అయినటువంటి హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. 1970 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉంటుంది. స్టోరీ లైన్ ఏంటంటే లండన్‌లో నర్స్‌గా నైట్ డ్యూటీ చేసేటువంటి హీరోయిన్ అక్కడ వర్కర్స్ స్ట్రైక్ చేస్తుండటం వల్ల ఆ నైట్ కరెంట్ ఉండదనమాట. డ్యూటీలో జాయిన్ అయిన మొదటి రోజే హీరోయిన్ చుట్టూ చాలా అమానుష సంఘటనలు జరుగుతూ ఉంటాయి. తర్వాత హీరోయిన్‌కి ఏం జరిగిందన్నదే సినిమా అనమాట. ఎంతకంటే ఎక్కువ చెప్తే కథ తెలిసిపోతుంది. మొత్తానికి ఒకటే చెప్పగలను. ఇది భయపెట్టే హారర్ మూవీ. హారర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని తప్పకుండా చూడండి. యూట్యూబ్‌లో తెలుగులో అవైలబుల్‌గా ఉంది. ప్రస్తుతానికి ఈ వీడియోలో ఈ 5 సినిమాలు చెప్తున్నాను. కంటిన్యూస్‌గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 100% పైసా వసూలు చేసేటువంటి మీ టైంకి పర్ఫెక్ట్‌గా పడుతున్నటువంటి సినిమాలు ఇవి. తప్పకుండా మీరు చూడండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో పరకాయ ప్రవేశం చేద్దాం పూర్తి స్టోరీతో. వెయిట్ అండ్ సీ.